కేరళలోని వైనాడ్ జిల్లాలోని ముప్పిడి సమీపంలోని వివిధ ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో మృతుల సంఖ్య 63కు చేరింది. శిథిలాల కింద 400 కుటుంబాలు చిక్కుకున్నట్లు సమాచారం. కేరళ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ప్రమాద ప్రాంతాలకు అగ్నిమాపక ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనా స్థలానికి వెళ్లే రోడ్డు మార్గాలు ధ్వంసమయ్యాయి. వైనాడ్ లోయ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. പോയ മരുന്നതാ ചൂരുമല കാണണമൊക്കെ ഇവിടുന്ന് എന്നാണ് നമ്മളെ മുണ്ടക്കായ് ഇപ്പൊ പൊട്ടിയിട്ടുള്ള അവസ്ഥ ഇതാണിതാ. എനിക്കാക്കന്റെ പെര ഇതൊക്കെ നിൽക്കുന്ന ഏരിയ ഇത് പച്ചക്കാട് പോയ മരുന്നതാ ചൂരുമല കാണണമൊക്കെ ഇവിടുന്ന് എന്നാണ് നമ്മളെ മുണ്ടക്കായ് ഇപ്പൊ പൊട്ടിയിട്ടുള്ള അവസ്ഥ ഇതാണിതാ. എനിക്കാക്കന്റെ പെര ഇതൊക്കെ നിൽക്കുന്ന ഏരിയ ഇത് പച്ചക്കാട് പോയ മരുന്നതാ ചൂരുമല കാണണമൊക്കെ ഇവിടുന്ന് എന്നാണ് നമ്മളെ മുണ്ടക്കായ് ഇപ്പൊ പൊട്ടിയിട്ടുള്ള അവസ്ഥ ഇതാണിതാ. എനിക്കാക്കന്റെ പെര ഇതൊക്കെ നിൽക്കുന്ന ഏരിയ ഇത് പച്ചക്കാട് പോയ മരുന്നതാ ചൂരുമല കാണണമൊക്കെ ഇവിടുന്ന് എന്നാണ് നമ്മളെ മുണ്ടക്കായ് ఇപ്പൊ పొట్టిల్ల అవస్థ. బాధితులకు వేగవంతంగా సహాయ సహకారాలు అందించాలని కేరళ సీఎం పినరయ్ విజయన్ అధికారులను ఆదేశించారు. తాజా పరిస్థితిపై కేరళ విపత్తు నిర్వహణ సంస్థ అధికారులతో చర్చించారు. అలాగే రాజ్యసభలో కూడా ఈ ఘటనపై చర్చ జరుగుతుంది. సహాయక చర్యల్లో పాల్గొనేందుకు ఎయిర్ ఫోర్స్ సిబ్బందిని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. కాగా కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాలా సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. మరోవైపు సహాయక చర్యల్లో పాల్గొనాలంటూ బీజేపీ కార్యకర్తలను ఆ పార్టీ చీఫ్ జేపీ నడ్డా కోరారు. നമ്മളെ മുണ്ടക്കായ് ഇപ്പൊ പൊട്ടിയിട്ടുള്ള അവസ്ഥ ഇതാണിതാ. ఈ ప్రమాదంపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. ప్రమాదంపై కేరళ సీఎం పినరయ్ విజయన్తో ఫోన్లో మాట్లాడారు. బాధితులకు అండగా ఉండాలి అని కోరారు. వర్షాలు కురుస్తూ ఉండడంతో సహాయక చర్యలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు సిపిఐ ఎంపీ సంతోష్ కుమార్.